నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఎల్లుండి సాయంత్రానికి ఇరు రాష్ట్రాల భవిష్యత్తు డిసైడ్ అయిపోతుంది. మనము తెలంగాణ భవిష్యత్తు ఆల్రెడీ కాంగ్రెస్ చేతిలో ఉంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో పెద్ద మార్పులు తేవు అని అనుకోకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన వాతావరణం ఉందో దానికన్నా గంభీరమైన వాతావరణం తెలంగాణలో ఉంది. కానీ ఇక్కడ గొడవ లేకుండా ఆ రకమైన వాతావరణం ఉంది. గంభీరమైన వాతావరణం అంటే రాజకీయ భవిష్యత్తు అని ఏమాత్రం కాదు. గమనించండి, గంభీరమైన వాతావరణం ఇప్పుడు అంటే కేవలం రాజకీయ వాతావరణం కాదు. ఇరు రాష్ట్రాల భవిష్యత్తు అంటే ఇరు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తు, రాజకీయ సుస్థిరత, రాజకీయ పటిష్టత అది ఈ ఫేజ్లో ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి ఏ డ్యామేజ్ జరగాలనో ఆ డ్యామేజ్ జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ అగ్రేరియన్ ఎకానమీ గనక అక్కడ ఎలాంటి పాలన సాగినా అది పెద్దగా బయటికి రాలేదు. అంటే చూపించుకోదగ్గ పాలన కాదు. డబ్బులేమితో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా మనుగడ సాగించిందో అందరికీ తెలిసిన విషయమే, ముందు కూడా అది గెస్ చేసిన విషయమే. ఈ పాలన కుంటుపడటం కాకుండా ఒక కక్షపూరితమైన దుర్మార్గపు పాలన ఆంధ్రప్రదేశ్లో సాగింది. చంద్రబాబు నాయుడుపై ఉన్న కసిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషబీజం నాటి 5 ఏళ్లలో ఒక వృక్షాన్ని తయారు చేసి ఆ వృక్షమే ఇక ఆ గవర్నమెంట్ కాపాడుతుంది అనుకోవడం మూర్ఖత్వం. మనం తెలంగాణ సిచ్యువేషన్ చూస్తే చాలా విచిత్రంగా ఉంది. బీఆర్ఎస్ని వదిలించుకొని కాంగ్రెస్కి ఓటేస్తే ఇప్పుడు కాంగ్రెస్ని వదులుకొని బీజేపీకి ఓటేస్తున్నారు జనాలు. అంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఎవరిని సుస్థిరంగా ఉంచొద్దు అని బీఆర్ఎస్ వల్ల గుణపాఠం నేర్చుకున్నారు. అదే రకమైన స్విఫ్ట్నెస్, నంబల్నెస్ ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎలక్షన్ సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి వెళుతున్న వాహనాలు, జనాలు చూస్తే
ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకపోవటం వల్ల ఎంతమంది జనాలు హైదరాబాద్ని ఆశ్రయించి హైదరాబాదులో ఎలక్షన్ ఐడి కార్డు ఆంధ్రప్రదేశ్ పెట్టుకొని హైదరాబాదులో టెంపరీ నివాసాలు ఎంతమంది ఏర్పరచుకున్నారో మనకు అర్థమవుతుంది. మీ ఓటు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని లక్షల సంఖ్యలో జనాలు హైదరాబాద్ని ఆశ్రయించారు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన అరాచకపు పాలన, పనికిమాలిన పాలనకు ఇది నిదర్శనం. చాలా మంది ఎగ్జాంపుల్ అడుగుతుంటారు, మీరు చెప్పే మాటలకు అక్కడేమన్నా ప్రూఫ్ ఉందా అని. అసలు సిగ్గుమాలిన సన్నాసులకు ఏ ప్రూఫ్ ఇచ్చినా సరిపోదు. కానీ ఇది మంచి ప్రూఫ్. లక్షలాది మంది ఓటు వేయడానికి తాపత్రయంతో ఆంధ్రప్రదేశ్కి వెళుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో మార్పు కోరుకొని వాళ్ళు ఈ సాహసానికి ఒడుగడుతున్నారు. వేరే ప్రయాసాలు చేసుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం అంటే సంక్రాంతి పండగకు వెళ్ళటం కాదు. తమ ఓటు హక్కును వినియోగించుకొని ఆ గవర్నమెంట్ని సుస్థిరపరుస్తారో వేరే గవర్నమెంట్ తేవాలనుకుంటున్నారో ఆ సంకల్పంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఆంధ్రాలోకి వెళ్తున్నారు. మొత్తం అటోల్ ప్లాజా దగ్గర విజయవాడ హైవే టోటల్ చక్కా జామ్ అయింది. ఎందుకంటే అక్కడ వెళ్ళడానికి సరి అయిన సదుపాయాలు లేకున్నా పిల్ల పాపలతో ఓటు వేయడానికి బయలుదేరుతున్నారు అంటే తమ రాష్ట్రం మీద ఏదో కొద్ద ప్రేమ ఉండే వెళుతున్నారు అని అనుకుంటున్నాను. అయితే ఈ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. అంటే ప్రిపరేషన్, ర్యాలీలు, రోడ్ షోలు, ప్రామిస్లు, రాజకీయ సుస్థిరత, మేం చేస్తామంటే మేము, మా వల్ల అంటే మా వల్ల అని ఒకరికి మించిన ఇంకోరు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ మంచి మార్గం ప్రకారం ఈ బ్లాక్ అండ్ వైట్ ఎలా ఉంటుందో పరిస్థితి, ఇరు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉండబోతుందో మనము ఈరోజు తెలుసుకున్నాం. మనము తెలంగాణ పరిస్థితి చూస్తే తెలంగాణలో 2 రకమైన ఓట్లు పడ్డాయి. ఒకటి మార్పు కోసం రూరల్లో ఓట్లు పడితే, తమ భూముల ధరలు, తమ అసెట్ వాల్యూ పెరుగుతుందని అర్బన్లో ఓట్లు పడ్డాయి. అందుకోసమే బీఆర్ఎస్కి హైదరాబాదులో చుట్టుముట్టు వచ్చిన సీట్లు రూరల్ ఏరియాస్లో రైతు బంధు ఇచ్చినా రాలేదు. అంటే రైతు బంధు యొక్క విశిష్టత తేటతెల్లమైపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన రెండోసారి పట్టం కట్టిన ప్రజలకు చెప్పు దెబ్బ తప్పలేదు. అంటే అతి చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు కూడా భంగపాటు తప్పలేదు. అది పరిస్థితి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు విచిత్రమైన
ఆప్షన్స్ ఉన్నాయి. కేసీఆర్ మాటలు తన వైఖరి చూస్తే తాను దోచుకున్నది ఎంతున్నా ఎంతో కొద్ద నేను తెలంగాణ ప్రజలకు చేశాను అనే మొండి వైఖరి కేసీఆర్లో ఉంది. అంటే తాను చేసిన పాపాలకు తాను చేసిన పుణ్యాలకు సరిపోయింది అని తానే తన వంతును నమ్మవలుకుతున్నాడు సిగ్గు విడిచి. అంటే సిగ్గు ఏమాత్రం లేదు కేసీఆర్, అది మనం అందరికి తెలిసిందే విషయం. కానీ ఇంత సిగ్గుమాలిన నేచర్ ఉంటుందని మనకు మొన్నటి స్పీచ్లలో తెలుస్తుంది. అసలు తల ఎత్తుకొని తిరగకూడదు, సిగ్గు శరం లజ్జ ఉంటుంది. కానీ అవి లేవు కాబట్టి సునాయాసంగా తిరుగుతున్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నీచమైన పనులకు, నికృష్టమైన పనులకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పుతలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏ ధైర్యంతో తప్పిదాలు చేసింది అంటే అది బీజేపీ ధైర్యంతోనే తప్పిదాలు చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ చిత్రంలో లేదు కాబట్టి బీజేపీ ఆ ప్లేస్ తీసుకొని బీఆర్ఎస్ చేసిన అక్రమాల ఆపాలి అంటే కాంగ్రెస్ తరం కాదు మా తరమే అవుతుంది అని జనాలను మభ్యపెట్టే ఫుల్ ప్రిపరేషన్ బీజేపీ చేస్తుంది. కానీ బీజేపీ ఒక ఫైన్ పాయింట్ మర్చిపోతుంది, అది మంచి మార్గం ద్వారా తెలియజేసుకుంటుంది. మీరు మీ రాజకీయ పలుకుబడిని, డబ్బును, మీ సెంట్రల్ రూల్ను దగ్గర పెట్టుకొని హైదరాబాదు లేదా తెలంగాణలో సీట్లు సంపాదించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మార్పు ఎంత తొందరగా కోరుకుంటారో వాళ్ళని అంత తొందరగా మార్చేస్తారు అని బండి సంజయ్, రఘునందన్ రావు లా ఓటమి, మన ధర్మపురి అరవింద్ల ఓటమి అసెంబ్లీ ఎలక్షన్లో స్పష్టంగా తెలంగాణ వాళ్ళు తమ ఓటు ద్వారా తెలియజేస్తారు. అంటే బీజేపీ ఇప్పుడు ఎంపీ సీట్లు గెలిచినా అవి సుస్థిరంగా కొనసాగుతాయి, అంటే ఆ అడ్వాంటేజ్ బీజేపీకి ఉంటుంది అనేది మూర్ఖత్వం. బీజేపీ టెంపరీ ఎజెండా వాళ్ళకు ఎంపీ సీట్లు కావాలి, వాళ్ళకు తెలంగాణ భవిష్యత్తుతో వాళ్ళకి ఏ కోసానా వాళ్ళకు అవసరం లేదు. వాళ్లకు కావాల్సింది ఎంపీ సీట్లు. ఆ సీట్లు తీసుకున్నాక తెలంగాణ మర్చిపోకపోతే చూడండి, 8-10 సీట్లు వచ్చినా ఆ సీట్లు మాత్రం తీసుకుంటారు, తెలంగాణని వదిలేస్తారు. ఇది బీజేపీ స్ట్రాటజీ. మాధవిలత ఒక కీలు బొమ్మ. మాధవిలత వల్ల ఓల్డ్ సిటీకి ఏమీ ఒరగదు. అది కాకుండా కొంపదీసి మాధవిలత గెలిస్తే ఓల్డ్ సిటీ మాత్రం అల్లకల్లోలం కాక తప్పదు. అంటే ఓవైసీ బ్రదర్స్ తమ విశ్వరూపం చూపిస్తారు. బీజేపీ స్టాండ్ ఎంఐఎంపై సుస్థిరంగా లేదు కాబట్టి అసలు ఇప్పుడు ఎంఐఎం గెలిచినా మాధవిలత గెలిచినా బీజేపీ యొక్క వ్యూహము తెలంగాణలో మారదు. బహుశా బీజేపీ వాళ్లకు దీని పరిణామము తెలిసి ఉంటుంది. మనకు లోపల జరిగిన అగ్రిమెంట్స్ మనకు అర్థం కావు కాబట్టి మనము మాధవిలత అని గట్టిగా అరుస్తున్నాం.
మనం అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోబోతున్నాడు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. హైదరాబాద్ సీటు మాత్రము ఆఖరి క్షణం వరకు రసవత్తరంగా మారి ఓవైసీ ఖాతాలో పోయే అవకాశాలు చాలా. థిన్ మార్జిన్ అయినా ఓవైసీ గెలువక తప్పదు. ఎందుకు అంటే బీజేపీ క్యాడర్ బయట వచ్చి మాధవిలతకు 100% ఓట్లేస్తే కానీ మాధవిలత గెలిచి బయట బట్టగట్టే అవకాశం లేదు. అలాంటి అవకాశం లేదు. ఎందుకు? ఈ హైదరాబాద్ కాన్స్టిట్యువెన్సీలో బీఆర్ఎస్ క్యాడర్ ఉంది, కాంగ్రెస్ క్యాడర్ ఉంది, అదిగాక చిన్న చిన్న పార్టీల సొంత గ్రూపులు ఉన్నాయి. కాబట్టి ఎంఐఎంని ఢీకొట్టాలి అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ క్యాడర్లు కలిసి ఓటేస్తే కానీ ఎంఐఎం గెలవదు, ఎంఐఎం ఓడిపోతుంది. అలాంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. మాధవిలత ప్రచారం చూసి అంటే మనకు మభ్యపెట్టే ప్రచారం అది. అసలు బీజేపీకి మాధవిలత సీటుకు ఏ సంబంధము లేదు. ఆమె గెలిచినా ఓడినా బీజేపీకి ఒరిగేది ఏమీ లేదు. కనుక బీజేపీకి కావాల్సింది వేరే సీట్లు. ఆ సీట్లు బీజేపీకి దక్కితే నరేంద్ర మోదీ సుస్థిరంగా ఉండడానికి దోహదపడే సీట్లే ఈ తెలంగాణ సీట్లు. కాబట్టే నరేంద్ర మోదీ ఎన్నడూ లేనంతగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆంధ్రాలో ఆయనకు ఏమాత్రం హోప్స్ లేవు. ఈ తెలంగాణలో బీజేపీ అడుగు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వము కొట్టుమిట్టాడుకుంటూ నెక్స్ట్ 4 ఏళ్ళు వెళ్ళదీయాల్సి వస్తుంది. దాని మధ్యలో ఏ ఘటనలు జరుగుతాయో మనకు తెలియవు కనుక ఇక రాజకీయ అస్థిరత తెలంగాణకు పర్మనెంట్ అని మంచి మార్గం ద్వారా అందరికీ తెలియజేస్తుంది. రాజకీయ అస్థిరత అంటే సోషియో ఎకనామిక్ ఒడిదుడుకులు, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్, ఇండస్ట్రియల్ గ్రోత్ ప్రాబ్లమ్స్, సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ వైజ్ గ్రోత్ లేకపోవడం, సర్కారు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, కాంగ్రెస్ పార్టీలో లోపలున్న కొట్లాటలు బయట రావడం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చే 4 ఏళ్ల వరకు అంతర్గత కుమ్ములాటలతో కాలం సాగదీయడం జరుగుతుంది. దానివల్ల తెలంగాణ గ్రోత్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది. నేను చెప్పాను బీజేపీకి 8 సీట్లు దాటినాయి అంటే తెలంగాణ 4 ఏళ్ల వరకు ఇంకా గ్రోత్ కానీ మంచి కానీ ఎక్స్పెక్ట్ చేయడం మూర్ఖత్వము అని స్పష్టంగా మంచి మార్గం ద్వారా మీ అందరికీ తెలియజేయడం అవుతుంది. మనకు ఇంకా ఒక 48 గంటలు మిగిలి ఉన్నాయి. ఈ 48 గంటల తర్వాత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాలు మారబోతున్నాయి. దానికి అందరూ రెడీ ఉండాలి. ఎస్పెషల్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం అంచులో ఉంది. పిచ్చి పిచ్చి ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ అని కోతుల్లాగా ఎగరకండి. లాస్ట్కు తోక కత్తిరించిన కోతి దుంకుతుంటే ఎంత హుందాగా ఉంటుందో అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి కూడా అంత దయనీయంగా దరిద్రంగా ఉంటుందని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తున్నా మంచి మార్గం ద్వారా వింటేనండి, లేకపోతే చావండి. ఇది బెస్ట్ సజెషన్ నేను ఇచ్చే. అటు ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ చూసుకుంటే
ఆంధ్రప్రదేశ్కి 15 ఏళ్ళ టైం కావాలి. టోటల్ అంటే మొదట ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండిందో ఆ స్టేజ్కి చేరడానికి 15 సంవత్సరాలు కావాలి. మొదటి 3-4 ఏళ్ళు తెలంగాణలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడంలోనే 3 లేదా 4 ఏళ్ళు పోవచ్చు. ఇండస్ట్రియల్ ఎకానమీ లేదా ఐటీ సెక్టర్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకో 7-8 ఏళ్ళు పట్టవచ్చు. అంటే కరెక్ట్ చేసుకోవడానికి 3 ఏళ్ళు, గ్రోత్ కోసం ఒక 4 ఏళ్ళు, 7 ఏళ్ళు ఖచ్చితంగా ఏపీ స్టేబుల్ కావాలంటే టైం పడుతుంది. కానీ గ్రోత్ పరంగా చూసుకుంటే ఏపీ గ్రోతే కూటమి ప్రభుత్వం వస్తే తెలంగాణకు అట్లీస్ట్ తెలంగాణకు కంపేర్ చేస్తే 40-50% గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టెబిలిటీ పరంగా తెలంగాణ కన్నా స్టేబుల్గా ఉంటుంది కూటమి ప్రభుత్వం వస్తే. అదీగాక ఎకానమీ పరంగా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా దూకుడు ప్రదర్శిస్తుంది. ఐటీ రంగం ఒక 10-20% ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీస్ కూడా రాయలసీమలో, నెల్లూరు, రాయలసీమ, చిత్తూరులో, అనంతపురంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అదే కాకుండా రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే అమరావతిలో కూటమి ప్రభుత్వం వస్తే ధరలు 300% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధరలు 300% పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 300% పెరగడానికి సుమారు 5 ఏళ్ళు తీసుకుంటుండొచ్చు. కానీ 100 పెడితే మీకు 400 వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏమంటే స్కాటర్డ్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే అమరావతి చుట్టుముట్టు ఈ పర్సంటేజ్ గ్రోత్ ఉంటుంది, కానీ ఇతర ఏరియాస్లో ఒక 50-80% గ్రోత్ ఉంటుంది ల్యాండ్ వాల్యూ పరంగా. కనుక ఎవరన్నా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అమరావతికి ఒక 40-50 కిలోమీటర్ల వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సుమారు 100-150 వరకు గ్రోత్ వస్తుండొచ్చు. అమరావతి కోర్ ఏరియాలో అయితే 300% గ్రోత్ ఉంటుంది, అది సుస్థిరం. వైజాగ్ రేట్లు ఒక 30-50 కరెక్షన్ రావచ్చు. విజయనగరం మరి శ్రీకాకుళం ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బాగా కుంటుపడుతుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, ఉభయ గోదావరిలో రియల్ ఎస్టేట్ రేట్స్ బాగా పెరుగుతాయి. కర్నూలులో మరియు చిత్తూరులో ఒక 30-50% ల్యాండ్ రేట్స్ పెరగవచ్చు. అది కాకుండా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అండ్ అగ్రేరియన్ ఇండస్ట్రీస్, అగ్రో ఇండస్ట్రీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఆటోమొబైల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, గార్మెంట్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇవన్నీ ఒక 7 ఏళ్ల సమయంలో ఏపీకి కొంతవరకు వచ్చే సూచనలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఏపీ మీద డౌట్ వస్తే
ఈ విజయవాడ హైవేపై తమ పెట్టుబడులను పెట్టి మంచి గ్రోత్ చూడవచ్చు. అంటే అడ్డగోలు ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఈ నకరకాలు అంటే టౌన్స్ చుట్టుముట్టు మీరు ఇన్వెస్ట్ చేస్తే రేపు ఇవి లాజిస్టిక్ హబ్బులుగా మారి మీకు ఎంతో కొంత మేలు చేకూరుతాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో వెయిట్ చేయడం ఇష్టం, ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ నల్గొండ హైవేపై విజయవాడ హైవేపై ఇన్వెస్ట్ చేస్తే ఎంతో కొంత క్విక్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కోలుకోవాలి, ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక స్టేట్ బేస్డ్ ఎకానమీగా డెవలప్ కావాలంటే మినిమం 7 ఏళ్ళు మ్యాక్సిమం 15 ఏళ్ళు, మినిమం 7 ఏళ్ళు మ్యాక్సిమం 15 ఏళ్ళు. రియల్ ఎస్టేట్ పరంగా వైజాగ్లో రేట్లు పడతాయి, అమరావతి విజయవాడలో రేట్లు పెరుగుతాయి. విజయవాడ శివారు ప్రాంతము, అమరావతి శివారు ప్రాంతము, ఒంగోలు నెల్లూరు వరకు మనము ఉభయ గోదావరి జిల్లాలు గ్రోత్ మనము ర్యాపిడ్గా చూడొచ్చు. రాయలసీమలో ఒక 20 నుంచి 50% ల్యాండ్ రేట్స్ పెరగవచ్చు. దయచేసి ఇవన్నీ ప్రభుత్వాలు మారితే జరిగే విషయాలు కాబట్టి మీరందరూ కొద్దిగా అలర్ట్గా ఉండండి. మీ డబ్బును నేను చెప్పినట్టు క్యాష్లో ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, నేను గత 10 నెలలుగా చెప్తున్నా, క్యాష్లో ఉండండి, క్యాష్లో ఉండండి. మీకు తెలంగాణపై ఏమాత్రం డౌట్ వచ్చినా ఏపీకి షిఫ్ట్ అయిపోండి. అక్కడ డబ్బులు చేసుకొని మళ్ళీ తెలంగాణకు వచ్చే వరకు మీకు తెలంగాణ అలాగే పడి ఉంటుంది. డోంట్ వరీ. అంటే మీ పెట్టుబడులు తెలంగాణలో ఇరుక్కుంటే దానికన్నా పెద్ద శాపం ఇంకోటి లేదు. ఇప్పుడు గ్రోత్ అయ్యేది ఆంధ్ర వైపు, తెలంగాణ వైపు కుంటుబడిన డెవలప్మెంట్ ఉంటుంది, కానీ 4 ఏళ్ల వరకు ఏమాత్రం సుస్థిరమైన డెవలప్మెంట్ ఉండబోదు అని మంచి మార్గం ద్వారా స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీకు మేలు చేసే, మీకు లాంగ్ టర్మ్లో మేలు చేసే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు అని తెలియజేస్తూ కోరుకుంటూ నమస్కారం.